విశాఖ వేదికగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలు ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఇటువంటి క్రీడలతో తమలో ఉన్న ప్రతిభ బయటపడుతుందని క్రీడాకారులు పేర్కొన్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడలను ఏర్పాటు చేసిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. పోటీల్లో గెలిచిన క్రీడాకారులకు నగదు బహుమతిని ప్రవేశపెట్టడం తమలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది అంటున్న కబడ్డీ ప్లేయర్లతో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అందిస్తారు. ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలు విశాఖ వేదికగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు ఈ క్రీడలు జరగనున్నాయి. రేపటితో ఈ క్రీడలు ముగుస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారు. ప్రస్తుతం మనం ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాం. ఇక్కడ 3 ఈవెంట్లలో ఈ క్రీడలు జరుగుతున్నాయి. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఈ 3 ఈవెంట్లకు సంబంధించి కూడా ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా ఈ క్రీడలు జరుగుతున్నాయి. ఈ క్రీడల్లో ఉత్సాహంగా క్రీడాకారులందరూ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ క్రీడల్లో పాల్గొంటున్న కొంతమంది క్రీడాకారులు మనతో ఉన్నారు. ఈ క్రీడలు ఏ విధంగా జరుగుతున్నాయి, వారికి ఎటువంటి సౌకర్యాలను కల్పించారు, ఇటువంటి క్రీడలను ఏర్పాటు చేయడం వల్ల వారిలో ఉన్న ప్రతిభ ఏ విధంగా బయటపడుతుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి క్రీడాకారు చెప్పండి. క్రీడలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి? గత 4 రోజుల నుంచి క్రీడలు జరుగుతున్నాయి. ఇక్కడ మాకు నియోజకవర్గం స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, ప్రజెంట్ రాష్ట్ర స్థాయికి వచ్చాం. మేము జిల్లా స్థాయి నుంచి ఆడుకొని గ్రామాల్లో ఉన్న ప్లేయర్స్ని ప్రతిభ అనేది బయటపడడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఈ ఆడుదాం ఆంధ్ర అనేది మాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఇక్కడ ఉన్న అకామిడేషన్ కానీ, రూమ్స్ కానీ, ఈ ఫుడ్ కానీ ప్రతిదీ మాత్రం చాలా నీట్గా మంచి క్వాలిటీతో మాకు పెడుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి మా ధన్యవాదాలు. ఇటువంటి క్రీడల్లో ప్రోత్సహించడం వల్ల ముఖ్యంగా మహిళల్లో ఉన్న టాలెంట్ ఏ విధంగా బయటపడుతుంది? ముఖ్యంగా ఆ లేడీస్ అంటే సాధారణంగా ఆడడానికి ముందుకు రారు, కానీ ఇటువంటి పోటీలు పెట్టడం వల్ల ఏ విధంగా మీకు మేలు జరుగుతుంది? నిజంగా ఇది ఆడవాళ్ళ కోసం అని చెప్పేసి మహిళా క్రీడలు 16 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు 50 సంవత్సరాలలోపు ఎవరైనా సరే ఈ ఆడుదాం ఆంధ్రాకి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆడొచ్చు అన్నారు. ఇది చాలా ఒక మంచి ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన చాలామంది ప్లేయర్స్ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఉండే వాళ్ళు కూడా వచ్చి ఈ ఆడుదాం ఆంధ్ర పెట్టడం వల్ల మళ్ళీ వాళ్ళ ప్రతిభను చూపించుకుంటున్నారు. చాలా మంచిగా ఇక్కడికి వచ్చి ఆడుతున్నారు. గెలిపోవటంలో అనేది సహనం, కాకపోతే ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి క్రీడలు పెట్టడం వల్ల ముఖ్యంగా మహిళలకు ఎలాంటి మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇటువంటి క్రీడల్లో పాల్గొనే వారికి నేషనల్లో కూడా పాల్గొనే అవకాశం లభిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా లభిస్తుందండి. మెయిన్ ఏంటి అంటే ఇంకా ఆడపిల్ల మాకొద్దు అనుకునే రోజులు ఇవి. ఎంత చదువుకున్నా, ఒక అమ్మాయి ఎంత చదువుకున్నా సరే ఆడపిల్ల మాకొద్దు అన్న రోజులు ఇవి. అలాంటిది ఆడపిల్లలు ఇంత ప్రోత్సహించి ఇంత ఎంకరేజ్ చేస్తున్నారంటే మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాను జగన్ సార్కి. మా తరపున, మా ప్లేయర్స్ క్రీడాకారులందరి తరపున సరే నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులకు ముఖ్యంగా ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని, గ్రామాల్లో ఉన్న ముఖ్యంగా యువకుల పట్ల టాలెంట్ని నిరూపించుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇటువంటి పోటీలు నిర్వహించడం వల్ల వారిలో ఉన్న ప్రతిభ ఎంతగానో బయటపడుతుందని ఇటువంటి పోటీలు నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఉన్న క్రీడాకారులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అలాగే తమకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఫుడ్ దగ్గర నుంచి చూసుకుంటే అకామిడేషన్ వరకు కూడా అన్ని జాగ్రత్తగానే చేశారని ఇటువంటి క్రీడలు నిర్వహిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే వచ్చే ఏడాది కూడా ఇటువంటి క్రీడలు నిర్వహిస్తే ఎంతగానో తమకు ఉపయోగపడుతుందని ఇక్కడ క్రీడాకారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.